దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, లీటర్ డీజిల్పై 91 పైసలను ప్రభుత్వ చమురు రంగ సంస్థలు పెంచాయి. 10 రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలను చమురు సంస్థలు 3 సార్లు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹98.64 నుంచి ₹99.51కు చేరుకుంది. లీటర్ డీజిల్ ధర 91.58 నుంచి 92.49కి పెరిగింది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర ₹110.64కు చేరుకోగా లీటర్ డీజిల్ ధర ₹97.02కు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర ₹105.31కు ఎగబాకగా లీటర్ డీజిల్ ధర ₹96.98కు పెరిగింది. విశాఖలో లీటర్ పెట్రోల్ ₹113.53, డీజిల్ ₹101.27కు పెరిగింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹114.30, డీజిల్ ₹102.05గా ఉంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹112.74కు చేరుకోగా లీటర్ డీజిల్ ధర ₹100.88కు పెరిగింది. కేవలం వారం వ్యవధిలోనే పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు దాదాపు ₹5 వరకు పెరిగాయి. మరోవైపు ఢిల్లీలో సీఎన్జీ ధర కిలోకు రూపాయి పెరిగింది. ఈ పెంపుతో ఢిల్లీలో కేజీ సీఎన్జీ ధర ₹81.09కు ఎగబాకింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను చమురు సంస్థలు క్రమంగా పెంచుతున్నాయి.